చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా ఈ చికెన్ పకోడీ. ఎప్పుడు చేసినా క్రిస్పీగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకునేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇందుకోసము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెను, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 3 స్పూన్ల మొక్కజొన్న పిండి, 1 స్పూను రైస్ ఫ్లోరు, 1 స్పూను శనగపిండి, 1 స్పూను ధనియా పౌడరు, 2 స్పూన్ల కారం పొడి, 1 స్మాల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1 స్మాల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్టు, 1 నిమ్మరసము, కరివేపాకు, జీడిపప్పు పలుకులు, మీకు నచ్చితే ఫుడ్ కలరు, 1 కోడిగుడ్డు పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్కి ఈ మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతటిని బాగా కలిపిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని 3 గంటల పాటు ఈ చికెన్ అంతటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీడియం మంట మీద ఆయిల్ను బాగా హీట్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా లోపలి వరకు బాగా ఉడికి ఇలా క్రిస్పీగా తయారవ్వడానికి 10 నుంచి 12 నిమిషాల టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్ పకోడీని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ చికెన్ పకోడీని మీరందరూ ట్రై చేయండి.